మనము యెహోషువను గురించి నేర్చుకున్నాం. మరి మూల వాక్యముగా సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో నుండి 24 వచనమా, సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో నుండి మనం ఒక వాక్యభాగం చదువుకున్నాం కదా. ఎన్నో వచనం అది అమ్మా? అర్థం కాల. 13:30 రైట్. 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట కాలేబు ప్రజలను నెమ్మలపరిచి, ఆ దేశం మనం స్వాధీనపరచుకుంటకే వెలుదుము, మనకు శక్తి చాలున నేను అనే మాటను గురించి నేర్చుకున్నాం. 16వ తారీఖున, క్షమించండి, 16వ రోజున దాని గురించి మాట్లాడుతూ దాన్ని కొనసాగింపుగా గత రాత్రి యెహోషువ అలాగే కాలేబు వీరిద్దరు మాత్రమే, ఎందుకంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చినటువంటి వారందరూ కూడా దేవునికి విరోధమైన వారిగా అవిధేయులై ఉండ చేత, వారి పాపాన్ని బట్టి అవిశ్వాసం చేత వచ్చినటువంటి వారందరూ కూడా చనిపోతే, ఎవరైతే ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు పిల్లలుగా ఉన్నారో వారు పెద్దవారు అయిన తర్వాత వారందరూ స్వతంత్రించుకుంటారు. అయితే ఐగుప్తు నుంచి వచ్చిన వారిలో ఇద్దరు చనిపోకుండా, కాలేబు యెహోషువ, వారిద్దరు మాత్రమే దేవుడు వారి కొరకై వాగ్దానం చేసిన ఆ కానాను దేశంలో ప్రవేశిస్తారు. సో కనుక శక్తి చాలుననే మాట కాలేబు యెహోషువ అనడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని నేర్చుకుంటూ, ప్రజలందరూ ఏమో మనకు సరిపోదు, బలము లేదు, శక్తి లేదు, మన వల్ల కాదురా బాబు అని అందరూ అరుస్తూ ఉంటే, కానీ వీరిద్దరు మాత్రమే లేదు, మనకు శక్తి సరిపోతుంది అని వారిద్దరు మాత్రమే చెప్పగలిగారు. సో కనుక వారు ఎందుకు చెప్పగలిగారో వారి జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాల గురించి నేర్చుకుంటూ గత రాత్రి యెహోషువ గురించి నేర్చుకున్నాం. 3 విషయాలు నేర్చుకున్నాం కదా. ఒకటి చెప్పండి, యెహోషువ ఎవరు? పరిచారకుడు మొదట. ఆ తర్వాత నిలిచి ఉండిన దేవుని సన్నిధి ఏమిటో యెహోషువకు బాగా తెలుసు. కొన్ని మనం అలవాటుగా చేసినప్పుడు, కొన్నిసార్లు శక్తి గలవారుగా ఉన్నప్పటికీ అలవాటుగా అవటం ద్వారా మనం ఏం చేస్తామంటే, అది అలవాటు అవటం చేత అంతగా మనము ప్రభావమైన వారుగా ఉన్నట్టుగా మనకు అనిపించదు. అంటే మన జీవితంలో అలవాటుగా ఏది మారకూడదు, కానీ దేవునితో సత్సంబంధం గలవారుగా జీవిస్తూ ఎల్లప్పుడూ నిలిచి ఉండగలిగిన వారమై ఉండాలి ఆయన సన్నిధిలో. అది ఆయన కోరుకునేది. అందుకే మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సో ఆయన రెక్కల నీడలోకి, సర్వశక్తుడైన దేవుని చాటులోనికి లేదా నీడలోనికి మనం రావాలి, అక్కడ విశ్రమించాలి, అక్కడ నివసించాలి అనేది ఆయన ఉద్దేశం. అది యెహోషువ తన జీవితంలో ఎరిగిన వాడిగా ఉన్నాడు. అక్కడ నిర్గమాకాండం 33వ అధ్యాయంలో యెహోషువను గురించి చూస్తూ మొదట వచనంలో 2 విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి, పరిచారకుడైన యెహోషువ అనే మాట కనపడుతుంది. ఆ తర్వాత ముందు వచ్చిన భాగంలో చదువుకుంటూ వస్తే ఏమంటాడంటే, మనుషుడు మాట్లాడినట్టుగా మోషే దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు అనే మాట చూసిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత మోషే వెళ్ళిపోయేవాడు, దేవుడు కూడా వెళ్ళిపోయేవాడు. ఇంకా అక్కడ నిలిచి ఉండిన సన్నిధిలో ఏదైతే ఇంకా దేవుని సన్నిధి నిలిచి ఉంటుందో అక్కడ యెహోషువ, మోషే వెళ్ళిపోయినా దేవుడు వెళ్ళిపోయినా కానీ యెహోషువ మాత్రం ఆ నాయకుడు వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. ఇంకా ఆ నిలిచి ఏ దేవుని సన్నిధి ఇంకా నిలిచి ఉంటుందో ఆ నిలిచి ఉండగలిగిన దేవుని సన్నిధిలో ఇంకా కొద్దిసేపు అక్కడ ఎదురు చూస్తూ ఉండేవాడు క్షమించండి యెహోషువ. ప్రైజ్ ది లార్డ్. సో ఇందాక నేను సోదరి లత గారితో మాట్లాడుతాను చెప్తున్నారు. అయ్యా, మధ్యాహ్నం నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అసలు నేను తట్టుకోలేనటువంటి గొప్ప వెలుగు నన్ను ఆకర్షించింది. అంటే ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది నా మీద. అసలు నేను చూడలేకపోయాను, నేను తట్టుకోలేకపోయాను. నేను గత రాత్రి చెప్పాను, మనం ఇక్కడ అయిపోగానే ఒక 2 నిమిషాలు ఆగండి అనగానే ఆగం. మనం అయిపోయిందా టైం, అబ్బో 9:30 అయింది, అయ్యో 10:30 అయింది, అయ్యో 10 అయిపోయింది, ముడ్డు దులుపుకొని వెళ్ళిపోవటం. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కానీ ఇంకా ఇక్కడ దేవుని సన్నిధి కొంత సమయం ఉంటుంది. మన జీవితంలో మనం అందరితో కలిసి గడపడం కాదు, మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. అర్థమైంది మాట్లాడేది? మనందరిలో ఒక్కొక్కరిలో ఒక రకమైన ప్రత్యేకత ఉండాలి. మోషేకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే దేవునితోనే స్వయంగా మాట్లాడేవాడు. యెహోషువకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే యెహోషువ నిలిచి ఉండిన ఆ సన్నిధిని ఎరిగినవాడు యెహోషువ. అందుకే యెహోషువ నాయకుడిగా అయ్యాడు. అయిన తర్వాత భయపడుతున్నప్పుడు నేనేం చేయాలంటే దేవుడు చెప్పాడు, మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడుగా, నువ్వు భయపడబాక అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో నిలిచి ఉండిన సన్నిధి యొక్క ఆ శక్తి యెహోషువ ఎరిగినవాడు. ఆ తర్వాత 3వదిగా యెహోషువతో దేవుడు మాట్లాడుతూ,
నువ్వు ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించాలి అన్నాడు. బోధించాలి, తర్వాత నువ్వు మాట్లాడాలి అన్నాడు. నువ్వు దాన్ని ధ్యానించాలి అని చెప్పాడు కదా. 1వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదివాం. నువ్వు బోధింపక మానకూడదు, అనుసరింపక మానకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి అంటే నువ్వు నిత్యము అనుదినము ధ్యానించాలి అని చెప్పాడు. సో మనం బోధించాలి, అనుసరించాలి. ఎప్పుడు జరుగుతుంది బోధించడం అనుసరించడం అంటే మనం ధ్యానించినప్పుడే. అందుకే మనం ధ్యానించడం నేర్చుకోవాలి. అందుకే దావీదు కూడా అన్నాడు కదా, తర్వాత నేర్చుకున్నాం 139వ కీర్తన 17 వచ్చిన భాగంలో అంటాడు కదా, దేవా నీ తలంపులు నాకెంతో ప్రియములై ఉన్నవి అన్నాడు. అలాగే 119వ కీర్తన కూడా నేర్చుకున్నాం, దేవా నీ వాక్యము నాకెంతో ప్రియమై ఉన్నది అని అన్నాడు. సో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం నేర్చుకోవాలి మన జీవితంలో. అప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో మన కొరకు దేవుడు ఏ స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడో, ఏ వాగ్దానాన్ని సిద్ధపరిచాడో ఆ వాగ్దానాన్ని, ఆ స్వాస్థ్యాన్ని మనం పొందుటకై తగిన శక్తి గలవారుగా మారుతాం. ఆమె హల్లెలూయా. సో ఈరోజు మనకు శక్తి లేదు, అందుకే వాగ్దానం నెరవేర్పుని చూడట్లా. అందుకే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దాన్ని మనం చూడలేకపోతున్నాం, మనం పొందలేకపోతున్నాం. అందుకే ప్రత్యేక ఉపవాస ప్రార్థన ఎందుకో తెలుసా? మన కొరకే సిద్ధపరిచిన దాన్ని మనం స్వాధీనపరచుకోవడానికై శక్తి పొందడానికి. ఆమేన్ హల్లెలూయా. సో మనకు శక్తి కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? పైనుంచి మనలను ఒక వ్యక్తి నింపితేనే. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం చేస్తారు? శక్తి పొందుతారు. ఆమేన్. సో ఏం కావాలి మనకి? శక్తి కావాలి. శక్తి ఉంటేనే బలముగా ఉంటాం, శక్తి లేకపోతే బలముగా ఉండలేం. ఇది యెహోషువ శక్తి చాలు అనడానికి, యెహోషువ అలాగే కాలేబు శక్తి చాలు అనడానికి గల కారణం ఏంటంటే యెహోషువ ఎలాంటి వాడో చూసాం గత రాత్రి ఇందా నేను చెప్పిన విషయాలు. ఈరోజు కాలేబు గురించి చూద్దాం. దానికంటే ముందుగా యెహోషువ కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఇంకనూ శక్తి కలిగిన వాడిగా ఉండడానికి గల కారణం ఏంటంటే యెహోషువ జీవితంలో ఒక మంచి నిర్ణయం కలిగినటువంటి వ్యక్తి. ఎల్లప్పుడూ కూడా ఒక మంచి తీర్మానంతో, మంచి నిర్ణయంతో జీవించేటువంటి వాడు. అక్కడ మనం ఎక్కడ చూస్తామంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ మనందరికి బాగా పరిచయమైన వాక్య భాగమే ఏమంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అంటాడు కదా. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 14 నుండి మనం చదువుకుంటూ వద్దాం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగా సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరని ఐగుప్తులో సేవించిన దేవతను తొలగదోసి యెహోవానే సేవించండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతను సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించరే వారు దేవతను సేవించుదరో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింపుకొనెనో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. ప్రైజ్ ది లార్డ్. సో యెహోషువ కానాను దేశంలో నడిపించడానికి మోషే తర్వాత నాయకుడిగా మోషే తర్వాత నాయకుడిగా అయ్యాడు. ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు స్వాస్థ్యం అంతటిని పంచిపెట్టిన తర్వాత కూడా ఇంకా తగిన శక్తి గలవాడిగా ఉండడానికి యెహోషువ కారణం ఏంటి అంటే, వాక్యం సెలవిస్తుందంటే అతడు ఒక మంచి తీర్మానం కలిగిన వాడు, లేదా మంచి నిర్ణయం కలిగిన వాడు. అంకుల్ మీరు ఏమనుకోకపోతే దయచేసి ఫోన్ స్విచ్ ఆఫ్ అన్న చేయండి, సైలెంట్ అన్న పెట్టండి, అర్జెంట్ అయితే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. దేవుని సందుకు వచ్చి ఫోన్ మాట్లాడితే అది ఎంతవరకు మంచిది కాదు, అర్థం చేసుకోండి. సైలెంట్లో పెట్టండి, వాక్యం వినండి, ఏమనుకోవద్దు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో మంచి తీర్మానం కలిగిన వాడు, మంచి నిర్ణయం కలిగిన వాడు యెహోషువ. సో మంచి తీర్మానం, మంచి నిర్ణయం మన జీవితంలో కలిగిన వారై ఉండటం అనేది ఎంతో అవసరం. మనం మంచి తీర్మానం గలవారిగా, మంచి నిర్ణయం గలవారిగా లేకపోతే మన జీవితాల్లో మనం నష్టపరచబడే వారిగా ఉంటాం. మన జీవితంలో మంచి నిర్ణయం లేకపోతే మనం ఎల్లప్పుడూ కూడా ఎలాంటి వారిగా ఉంటామంటే రెండు తలంపుల మధ్య ఊగిసలాడేటువంటి వారిగా ఉంటాం. అది దేవుని దృష్టికి అసహ్యం. అది అర్థమైంది మాట్లాడేది. అదే రాజుల గ్రంథంలో మీరు చూస్తే అక్కడ 18వ అధ్యాయంలో అక్కడ ఏలియా కనపడతాడు మనకి, మనది బాగా తెలుసు. ఎవరిని సేవించాలో వారికి అర్థం కాకుండా వారు ఏం చేస్తానంటే ఇటుపక్క బయలు దేవతను ఆరాధించాలా, దేవుని ఆరాధించాలా అర్థం కాకున్నప్పుడు ఏలియా లేచి 450 మంది బయలు ప్రవక్తలు, తర్వాత 400 మంది అశ్రోతు ప్రవక్తలను కర్మేలు పర్వతం రమ్మని
ఈరోజు ఇక్కడ దేవుడు ఎవరో తేలిపోవాలి అని మాట్లాడుతూ ఏమన్నాడంటే, అలా ప్రార్థించినప్పుడు ఏలియా అంటాడు, మీ ఎంత మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబిళ్ళాడతారు అన్నాడు. సో మంచి నిర్ణయం అనేది లేకపోతే మన జీవితాల్లో మనం ఎవరిని సేవించాలో, ఎవరి వైపు మనం తిరుగుతున్నామో, ఎలా ఉంటున్నామో అనేటువంటి విషయం మనకు అర్థం కాదు కనుక మనం తిక్కమక్కలో జీవిస్తాం. దేవుడు తిక్కమక్కకు కర్త కాదు, దేవుడు స్పష్టతనిచ్చేవాడు, దేవుడు మనకు సరైన మార్గాన్ని చూపించేవాడు, ఆ సరైన మార్గంలోనే మనల్ని నడవాలని కోరుకునేవాడు. అందుకే దావీదు ఏమన్నాడు తెలుసా, 23వ కీర్తన కదా, నీ నామమును బట్టి నన్ను నీతి మార్గములో, చెప్పండి, నన్నే నీవు నడిపిస్తున్నావు నీతి మార్గంలో అన్నాడు. సో సరి అయిన మార్గంలో మనం నడవాలి అంటే, లేదా తగిన శక్తి గలవారుగా మనం ఉండాలి అంటే ఏం కావాలో తెలుసా, మంచి నిర్ణయం కలిగినటువంటి వారమై ఉండాలి. యెహోషువలో అది కలిగిన వాడై ఉన్నాడు. అందుకే తగిన శక్తిని పొందిన వాడిగా యెహోషువ ప్రజలను వారి వాగ్దాన దేశానికి నడిపించినటువంటి దైవజనుడిగా యెహోషువ మిగిలాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు నేను మనము మన కుటుంబాలను నడిపించాలి దేవుని సన్నిధి కంటే, మన పిల్లలను దేవుని సన్నిధి నడిపించాలంటే, మనము కూడా దేవుని సన్నిధిలో బలమైన వారిగా ముందుకు సాగాలి అంటే మంచి నిర్ణయం గల వారిగా జీవిస్తూ శక్తిని పొందిన వారిగా, శక్తి ద్వారా మనం ముందుకు సాగే వారిగా మనం జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనకు శక్తి కావాలి. ఏం కావాలి? శక్తి కావాలి. శక్తి కొరకు మనం ప్రార్థించాలి. ఆమేన్. సో 4 విషయాలు యెహోషువ గురించి చూసాం. ఈరోజు కాలేబు గురించి మనం చూద్దాం. కాలేబు గురించి చూద్దాం. యెహోషువ సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. మనము ఈ అధ్యాయం అంతా చదివితే అసలు ఏం జరిగిందనే విషయం అర్థమవుతుంది. కానీ ఈ అధ్యాయం అంతా మనం చదవనవసరం లేదు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొదటి నుంచి మనం వద్దాం ఒకసారి. చదవండి. అప్పుడు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసి ప్రజల రాత్రంతా ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలందరూ మోషే అహరోనుల పైన సనిగిరి. ఆ సర్వ సమాజం, అయ్యో ఐగుప్తిలో మేము ఎలా చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము కత్తివాత చేత పడినట్లు యెహోవా మమ్మల్ని దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను, మా భార్యలను మా పిల్లలను కొలువపోవుదురు, తిరిగి ఐగుప్తినకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిది. వారు మనము నాయకుని ఒకడు నియమించుకొని ఐగుప్తులో తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులను ఇశ్రాయేల్ సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడి, అప్పుడు దేశము సంచరించి చూచిన వారందరి నుండిన నూను కుమారుడు యెహోషువయు యొప్పే కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని, ఇశ్రాయేల్ సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. ఆమె ఎలాంటి దేశము చెప్పండి? మంచి దేశం అని చెప్పండి. మరొకసారి చెప్పండి. ఏ దేశము? మరొకసారి చెప్పండి. మంచి దేశం అని చెప్పండి. మరి చెప్పండి, ఏ దేశము? పెద్ద చెప్పండి. ఏ దేశము? మంచి వాగ్దానము. చెప్పండి. మంచి వాగ్దానము, గొప్ప వాగ్దానము, శ్రేష్టమైన వాగ్దానము, మంచి ఈవులు. పెద్ద చెప్పండి. గొప్ప వాగ్దానము, మంచి దేశము, శ్రేష్టమైన ఈవులు. ప్రైజ్ ది లార్డ్. సో మన కొరకు దేవుడు మంచి దేశాన్ని సిద్ధపరిచాడు, మంచి స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు, మంచి ఈవులను సిద్ధపరిచాడు, మంచి వాగ్దానాన్ని మన కొరకు దాచి ఉంచాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నీ కొరకు దాచి ఉంచినది దేవుడు, అది నీ దృష్టికి ఎలా కనపడుతుందో తెలియదు కానీ ఖచ్చితంగా నీ కొరకై నా కొరకై దేవుడు సిద్ధపరిచింది అది ఎల్లప్పుడూ మంచిది. ఆమేన్. హల్లెలూయా. మంచిది కాదు కానీ ఎలాంటిదంటే శ్రేష్టమైనది అది. ఆమేన్. సో ఇక్కడ పాలు తేనెలు అనే మాట, పాలు తేనెలు కానాను దేశం అనే మాటకు పిలువబడేటువంటి మాట ఏంటంటే అది పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన దేశం అని. ఆమేన్. హల్లెలూయా. మనకేంటి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం అంటే మనకేంటి అర్థం? పరలోకం. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? సో మనకు పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే అర్థం ఏంటి? కానాను దేశం అంటే అర్థం ఏంటంటే, వాగ్దాన దేశం అంటే అర్థం ఏంటంటే పరలోకం. ఆమేన్. సో మంచి దేశాన్ని మనకిస్తాడు ఆయన. ఆమేన్. ఒకసారి మీతో మీరు చెప్పుకోండి, నా కొరకు దేవుడు మంచి దేశాన్ని ఇస్తాడు.
నా కొరకై దేవుడు మంచి వాగ్దానాన్ని ఇస్తాడు. నా కొరకై నా దేవుడు మంచి స్వాస్థ్యాన్ని నాకు ఇస్తాడు. మళ్ళీ నా కొరకై నా దేవుడు నా కుటుంబం కొరకై, నా పిల్లల కొరకై, నా భవిష్యత్తు కొరకై, నా పిల్లల భవిష్యత్తు కొరకై, నేను దేవుని ఎదుగుట కొరకై, నేను దేవుని పనిలో ఉండుట కొరకై, సంఘములు ఉండుట కొరకై, పరిచర్య విషయమై మంచి వాగ్దానాన్ని ఇస్తాడు, మంచి దేశాన్ని ఇస్తాడు, మంచి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తాడు? సో అది ఎలాంటి దేశము? మంచి దేశం. చూసిన వారందరూ కూడా మంచిగా ఉన్నది అనుకున్నారు, కానీ చూశారు, కానీ ఏం చేశారు? మంచి దేశము కాబట్టి, దేవుడు మంచిదాన్ని సిద్ధపరిచాడు కాబట్టి, అది దేవుడు ఇస్తానని చెప్పాడు కాబట్టి తప్పకుండా మనకి ఇస్తాడని చెప్పలా 10 మంది, కేవలం 2 చెప్పారు. ఇక్కడ అదే మరలా చెప్తాడు యెహోషువ అలా కాలేబు ఏం చెప్తానంటే, అయ్యా యెహోవా మనకు ఏ దేశమైతే, మీరు 7వ వచనం, ఇజ్రాయేల్ సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము. 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనమును చేరి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ప్రైజ్ ది లార్డ్. ఏ దేశం అంట? ఏమన్నాడు ఇక్కడ? దేవుడు మన యందు ఆనందిస్తే, దేవుడు మన యందు సంతోషిస్తే, మన కొరకై చేసిన వాగ్దానం విషయమై అది తప్పకుండా మన కొరకు నెరవేరుస్తాడు ఆయన. మన యందు దేవుడు ఆనందిస్తే, మన కొరకై దేవుడు దాచి ఉంచిన స్వాస్థ్యాన్ని నీ కొరకు దేవుడు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని, వాగ్దానాన్ని నీవేం చేయాలి? గట్టిగా చెప్పండి. నీరసంగా చెప్తే రాదు. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. అబ్బాయి రాట్ల మాట ఆనట్ల చెప్పండి. ఆనట్ల ఏం చేయాలి? చెప్పండి. ఏం చేయాలి? చాక్లెట్లు పెట్టుకున్నారా నోట్లో? నిద్ర వస్తాను చాక్లెట్లు వేసుకున్నారా? చెప్పండి. ఏం చేయాలి? పెద్ద చెప్పండి. ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలని చెప్పండి. పెద్దగా చెప్పండి. ఏం చేయాలి? పెద్దగా చెప్పండి. ఏం చేయాలి? పెద్దగా చెప్పాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. పెద్దగా స్వతంత్రించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో మన యందు దేవుడు ఆనందిస్తే, చదువుకుందాం, యెహోవా మన యందు ఆనందించినలా ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. 9వ వచనం, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారు నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడని ఆ సర్వ సమాజము వారిని రాళ్ళతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు మీద అందరికీ కనబడెను. ప్రైజ్ ది లార్డ్. చూసారు ఏమన్నాడు? వారికి భయపడద్దు. నీ కొరకై దేవుడు చేసిన వాగ్దాన విషయమై, స్వాస్థ్య విషయమై నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు అలుముకున్నా, నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు నీపై ప్రభావితం చూపుతున్నా, యెహోవా నీ యందు ఆనందించి నీకు వాగ్దానం చేసినది, నీ కొరకై సిద్ధపడి స్వాస్థ్య విషయమై ఖచ్చితంగా నీకు ఎదురైన వాటన్నిటి నుంచి నీవు విజయము పొంది దాన్ని స్వతంత్రించుకున్నట్లు ఆయన నీకు తోడై ఉంటాడు. కాబట్టి నీవు భయపడకుండా జీవించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నీ కొరకై దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యాన్ని నువ్వు సిద్ధపరచుకోగలిగినటువంటి శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు అనుదినము జీవించాలి. ఆమేన్. అర్థమవుతుందా? అనుదినము జీవించాలి. సో ఇప్పుడు కాలేబు ఎందుకు, చూడండి ఇక్కడ అందరూ 10 మంది కూడా చెడ్డ సమాచారం చెప్తూ ప్రజలందరూ వారి మాటలు విని, అయ్యో ఎందుకయ్యా ఇక్కడ తీసుకొచ్చారు, ఎందుకయ్యా? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి? ఇశ్రాయేలు గురించి, వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చినారు కానీ వారి హృదయములోనున్న ఐగుప్తి పోలా. చాలామంది జీవితంలో ఈరోజు కూడా అంతే. రక్షించబడి అయ్యా నువ్వు తాతగారు తాతి ఉన్నప్పుడే రక్షించబడ్డావు, నువ్వు రక్షించబడ నాకేంది అయ్యా, నువ్వు లేనప్పుడే మేము లేనప్పుడే ఉన్నావు, మంచిది, స్తోత్రం. నువ్వు లేనప్పుడే ఉన్నందుకు స్తోత్రం. మరి ఉంటే నీ జీవితంలో ఆత్మీయంగా ఎంతవరకు నువ్వు ఎదిగిన వ్యక్తిగా ఉన్నావు? ఈ రోజు వరకు కూడా ఆత్మీయంగా ఎంతవరకు బలపరచబడిన వ్యక్తిగా ఉన్నావు? మన వెనకాల నుంచి మునుగోలు కర్ర పెట్టి పొడిస్తే తప్ప మనం ముందుకెళ్ళాం. తెలుసా మీకు మునుగోలు కర్ర?
హలో, తెలుసా తెలీదా? ఎంతమంది తెలుసు? ఏం చేస్తారు దాంతో? నాకు తెలియదులే, బైబిల్ ఉంటే చెప్పాను నేను. అయ్యా ఇది కూడా బైబిల్ అంటే ఉంది, బైబిల్ ఇది కూడా. షంగర్ అనే వ్యక్తి, న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. షంగర్ అనే వ్యక్తి తను ఎడ్లు కాస్తా ఉన్నప్పుడు 600 మంది ఫిలిష్తీయులు వచ్చారు అతని మీదకి. అతని దగ్గర ఏముందంటే మునుగోలు కర్ర ఉంది. ఆ మునుగోలు కర్రతో 600 మంది హతం చేశాడు. ఏం కర్ర? ములుకర్ర. వాక్యంలో మునుగోలు కర్ర అని ఉంది. అదేంటో నాకు తెలియదు అర్థం, కానీ సరే మీకు అర్థమైతే చాలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, మనం ఎల్లప్పుడు ముందుకు వెళ్ళాలంటే మునుగోలు కర్ర పెట్టి పడవాలి మనల్ని. అందుకే సేవకుడు పొలుస్తూ ఉంటారు అనమాట. అయినా మనకు ఆందో, మనకైనా ఆందో. స్తోత్రం, హల్లెలూయా. ఊరికే అంటున్నాను, దేవుడు అలా చేయలే. దేవుడు మంచి దేవుడు. ఆమె ఆయన మన తండ్రి. ఆమె హల్లెలూయా. సో ఈ మాట ఎక్కడుంది? మనం చాలాసార్లు ఉంటాం కదా, ఏంటి, ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ వారి హృదయంలో ఐగుప్తి పోలేదని. చూడండి, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 41 నుంచి చదువుకుందామా? ఉమ్. 33 నుంచి వద్దాం ఒకసారి. 38 వచ్చిన ఉంది. చూడండి, సీనాయి పర్వతం మీద తనతో కూడా మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలో సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొచ్చిన వాడు ఇతడే. ఇతనికి మన పితరులు లోబడనొలక ఇతనిని త్రోసివేసి, చూడండి మాట, తమ హృదయములలో ఐగుప్తుని పోగొరిన వారై మనకు ముందుగా నడుచున్నట్లు దేవతలను మాకు చేయుము. సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు? తమ హృదయములలో ఐగుప్తుని ఏం చేయలేదు? తీసేసుకోలేదు. ఇప్పుడు విన్నాం కదా మనం, వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు కానీ వారి హృదయంలోని ఐగుప్తు ఏం చేయలేదు? పోలా, తీసేసుకోలా. వారి హృదయం శుద్ధి కాల. అందుకే 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని వారు విని ఆ సమాచారాన్ని బట్టి అందరూ నమ్మి అయ్యో 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 అని ఏడుస్తే గగ్గోలు పెడతాం, మన వల్ల కాదురా, చచ్చిపోతాంరా, మరలా ఐగుప్తికి మేము వెళ్తాం. ఇక్కడ చదివాం కదా మన వాక్యంలో, మనమే ఒక నాయకుడిని చేసుకొని మరలా తిరిగి ప్రాణం మళ్ళీ మన ఐగుప్తికే వెళ్దాం అని వారు అనుకుంటూ ఉన్నారు. ఇది కూడా చాలామంది జీవితాల్లో ఎందుకురా బాబు రక్షణ పొందకుండా ఉంటే బాగుండేది అనుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో కొంతమంది మంచి వాళ్ళు అయితే నమ్మి రక్షించబడి బాప్తీసం పొందిన తర్వాత అసలు మందిరం రావటమే మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి మంచి వాళ్ళు అన్నట్టు మనం. స్తోత్రం, హల్లెలూయా. సో దేవుణ్ణి మనం విడిచిపెడితే దానివలన మన జీవితానికే నష్టం. సరే, అది వేరే విషయం. సో ఆలోచన చేయండి. అయితే ఈ కాలేబు యెహోషువ మాత్రమే దేవుణ్ణి అనుసరించేవారుగా ఉన్నారు, ఆ వాగ్దానాన్ని పట్టుకుని నడిచేవారుగా ఉన్నారు. ఇప్పుడు కాలేబు గురించి చూస్తాం కనుక మనం ఇంకా అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే 24వ వచనంలో దేవుడు కాలేబు గురించి చెప్తున్నాడు. మనం ఎక్కడి నుంచి వద్దామంటే ఒకసారి 11వ వచనం చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళు వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళు వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలను చూచి నన్ను నమ్మక ఉందురు? ఇప్పుడు ఈ మాట ఎవరు చెప్తున్నారు? చదివంగా అర్థం కాలేదు మీకు? చెప్పండి, ఎవరు చెప్తున్నారు? దేవుడు ప్రజల గురించి చెప్తున్న మాట. ఇప్పుడు అక్కడ నుంచి మీరు తర్వాత చదువుకుంటారండి. 24వ వచనానికి మనం వద్దాం. 22 నుంచి వద్దాం. నేను ఐగుప్తిలో అరణ్యములో చేసిన సూచక్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారు పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన వాగ్దానమును వారు చూడరు. నన్ను అలక్ష్యము చేయ వారిలో ఎవరునో దానిని చూడరు.
నా సేవకుడైన, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ మాట 24వ వచనంలో, లోబడని ప్రజల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని నమ్మి విశ్వసించేవారనేటువంటి కాలేబు యెహోషువ గురించి కూడా చెప్తున్నాడు దేవుడు 24వ వచనంలో. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతనిని ప్రవేశపెట్టెదను, అతని సంతతిని దాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అమాలేకులు, కానానీయులు ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గం అరణ్యముకు ప్రయాణమై పోయి ఉండవలెను. చూడండి ఏమంటున్నాడో, కాలేబుకు మాత్రం ఇస్తానంటలా, వారి సంతతికి నేను వారి కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని, ఆ వాగ్దానాన్ని వారి సంతతి స్వాధీనపరుచుకుంటారు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, యేసయ్యకు మహిమ కలుగును గాక. చూసారు ఏమంటున్నాడు? ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నన్ను అనుసరించి దేవునికి లోబడిన వారి గురించి చెప్తున్నాడు, దేవునికి లోబడకుండా జీవించిన వారి గురించి, లోబడుతూ జీవించే వారి గురించి చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వారు నన్ను పరిశోధించారు, ఇన్ని మార్లు నా మాట వారు వినకుండా నన్ను పరిశోధించారు అంటూ, నా సేవకుడైన కాలేబు ఎలా ఉన్నాడంట? మంచి మనసు కలిగి. ఎలాంటి మనసు చెప్పండి? ఎలాంటి మనసు? పెద్దగా చెప్పండి. ఎలాంటి మనసు? ఇంగ్లీష్లో ఈ మాటకి ఏమందంటే డిఫరెంట్ స్పిరిట్ అని రాయబడింది. అంటే ఒక వ్యత్యాసించబడిన ఆత్మ కలిగి జీవించేవాడని అర్థం. ఇందా నేను ప్రారంభం చెప్పాను కదా, మన జీవితంలో ఒక్కొక్కరు ఒక ప్రత్యేకత గలవారికి ఉండాలి. ఒక విశ్వాసి మరొక విశ్వాసి విషయమై ఇద్దరు జీవితాల్లో ప్రత్యేకత ఉండాలి. నా ప్రత్యేకత నీకు ఉండకూడదు, నీ ప్రత్యేకత నాకు ఉండకూడదు. అంటే మనం అందరి జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి, భిన్నమైనటువంటి దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమే జీవించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఇంగ్లీష్లో, ఇక్కడ తెలుగులో మంచి మనసు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో డిఫరెంట్ స్పిరిట్ అని రాయబడింది. అంటే భిన్నమైనటువంటి ఆత్మ కలిగి నన్ను అనుసరించేవాడు అని అర్థం అని అక్కడ రాయబడింది ఇంగ్లీష్లో, డిఫరెంట్ స్పిరిట్ అనే మాట. సరే తెలుగులో చూద్దాం మనం. చూడండి, మంచి మనసు అనే మాట చెప్పండి అందరూ మరొకసారి. మంచి మనసు కలిగి అని చెప్పండి మరొకసారి. పక్కన వాళ్ళతో చెప్పండి, చేయబట్టుకుని ఒకసారి చెప్పండి, ఇంకోసారి పెద్దగా చెప్పండి. మంచి మనసు కలిగి మనము యెహోవాను సేవించాలి. మరొకసారి, మంచి మనసు కలిగి మనము దేవుని సేవించాలి. మరొకసారి, మంచి మనసు కలిగి మనము దేవుని సేవించాలి. చెప్పండి వెనకాల, మంచి మనసు కలిగి మనము దేవుని సేవించాలి. మరొకసారి చెప్పండి, మంచి మనసు కలిగి ఎవరిని సేవించాలి? అలాంటి మనసు. ఎందుకు మంచి మనసు కలిగి ఉండాలి? మనం మంచి మనసు కలిగి ఉండకపోతే దేవుడు మన యందు లక్ష్యం ఉంచడు. చాలాసార్లు మనకు బాగా ఇష్టమైన వాక్య భాగం ఒకటి ఉంటుంది కదా, చెప్తారా? ఏంటది? సమూయేలు గ్రంథంలో ఉంటుంది అన్నమాట. దావీదు దగ్గర చూస్తాం, క్లూ ఇస్తున్నా మీకు చెప్తారని. మర్చిపోయారు అయితే, గుర్తులేదు. అంతకుముందు భలే వాడేవారు ఆ మాట. ఏంటది? నీవు చెప్పండి మాట అర్థం కావట్లే, చెప్పండి గట్టిగా. మాట వినుట, అది కాదు. అది సౌలు అవధేడైనప్పుడు, అది కాదు. దావీదుని ఎన్నుకునేటప్పుడు చెప్తాడు చూస్తాడు దేవుడు సమూయేలుకి, అమ్మా వందనాలు వేసి దిగి వచ్చి మీకు దండేసి రెడ్ కార్పెట్ నడిపిస్తాడు. అర్థమైందా? పెద్దగా చెప్పండి. పెద్దగా నోటి మాట బయటికి రావట్లేదు మీకు. చెప్పండి. మనుషుడు అమ్మా అదే ఆ మొక్కే మొక్కడానికి రావట్లే బయటికి మీకు. అమ్మ రొట్టె, అది కాదు. సమూయేలు గ్రంథంలో సమూయేలుని మనుషులు పై వేషాన్ని చూస్తారు కానీ ఆ మాటే. సో దేవుడు ఏం పరిశోధిస్తాడు? సో ఏం చూస్తాడు? అందుకే ఆయన ప్రేమించే విషయంలో కూడా ఏమన్నాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను నీవు అది ప్రేమించాలి. సేవించడం కాదు, ప్రేమించాలి. ఆజ్ఞలో ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. అడిగితే ఏమన్నాడు తెలిసి? యేసయ్య మొదట నీ దేవుడైన యెహోవా నువ్వు ప్రేమించాలి అన్నాడు. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ ఆత్మతో,
పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడిని నీవు ప్రేమించాలన్నాడు. ఇది యేసే చెప్పింది. ఈ రెండింటికి మించి నాకు నీకేం లేదురా బాబు అన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? సో ఎందుకంటే మనం ఎందుకు మంచి మనసు గలవారిగా ఉండాలి అని అంటే, దేవుడు మనుషుల్లాగా పైవేషాన్ని చూచేవాడు కాదు. దేవుడు హృదయ అంతరంగాన్ని, మనసులను పరిశోధించేవాడు. ఆయన పరిశోధించే దేవుడు గనక, పరీక్షించి తెలుసుకునే దేవుడు గనక, అందుకే మనం ఎల్లప్పుడూ కూడా మంచి మనస్సు కలిగి ఉండట కొరకై మనము ప్రయత్నించాలి. లేదా అలాగే మరొక మాటలో మంచి మనస్సు కలిగి జీవించటం అవసరం. చాలాసార్లు అప్పుడప్పుడు అంటాం, ఎవరిని చూడగానే, బా ఎంత మంచి మనసో, మయ్య ఎన్న పోస, మయ్య బంగారం, మయ్య ఆ పోస ఈ పోస అంటాం మనం. ఏ పోసో బా కరిగిపోవాలి, చల్లగా ఉండాలి అని చెబుతాం మనం. అవునా కదా? అనరా అమ్మా? మిమ్మల్ని నా నీరసం అవుతాను చెప్పండి అమ్మా. అనరా? అంటారు కదా, బా మయ్య బంగారమే, మయ్య పోసే, ఏ పోసో, ఎన్న పోసో, ఏ పోసో. సో దేవుడు మన యందు అంటే మనం ఎప్పుడు కూడా దేవుడు దేని యందు లక్ష్యం ఉంచుతున్నాడో అది మనం తెలుసుకోవాలి. దేవుడు దేని యందు గురి కలిగిన వాడే చూస్తున్నాడో అది మనం ఎరిగిన వారిగా ఉండాలి. కాలేబు గురించి చెప్తున్నాడు. కాలేబు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన వాడు అంటున్నాడు. ఈరోజు ఎంతమంది మన జీవితంలో మనమందరం మంచి మనసు కలిగిన వారుగా నిజంగా దేవుని సేవించే వారుగా ఉన్నాం? చూడండి, ఆలోచన చేయండి. మనం ఇక్కడ ఒకలాగా ఉంటున్నాం, బయట ఒకలాగా ఉంటున్నాం. నేను ఎప్పుడు చెప్తాను ఒక మాట, మనం ఏది ప్రార్థిస్తున్నామో అది జీవించట్లేదు, ఏది ప్రార్థించట్లేదో అది జీవిస్తున్నాం మనం. ఇక్కడేమో మంచి పెదవులతో ప్రభువానికి స్తోత్రం అంటున్నాం, బయటికి వెళ్తే పనికిమాల మాటలతో మనం నోటిని అపవిత్రపరుచుకుంటున్నాం. అవునా? చెప్పండి, అవునా కాదా? అందుకే యెషయా దర్శనాన్ని చూస్తే, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దర్శనాన్ని చూస్తా, దేవుని ప్రత్యక్షత చూస్తా ఏమడిచాడు? మొదటిగా ఏమన్నాడు తెలుసు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడి మధ్య నేను నివసిస్తున్నానే, అయ్యో అని అరుస్తూ ఉన్నప్పుడు వాక్యం చెబుతుందంటే, ఒక దూత ఒక మండుచున్నటువంటి కొలిమి లాంటి దాని నుంచి ఒక కారు తీసి అది నోటికి తగిలించిన తర్వాత, ఇప్పుడు నువ్వు పవిత్రుడవయ్యో, ఇప్పుడు నువ్వు దేవుని మాటను పలుకుతో, నువ్వు పవిత్రపరచబడు అగ్ని చేత అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. సో అందుకే మన జీవితంలో ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి లేదా అగ్ని కావాలో తెలుసా? ఎల్లప్పుడూ మనం పవిత్రపరచబడడానికి అగ్ని కావాలి మనకి. ఎల్లప్పుడూ శుద్ధమైన వారిగా జీవించడానికి అగ్ని కావాలి మనకి. అందుకే దేవుని వాక్యం పదే పదే మనకేం సెలవిస్తుందంటే, ఎల్లప్పుడూ కూడా ఆత్మపూర్ణులమై మనం జీవించాలని. ఆమె హల్లెలూయా. అర్థమవుతుందా? సో అందుకే మీరు చూడండి, ఆ వాక్యంలో పేతురు అంటాడు కదా, బంగారము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అంటాడు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం అని చెప్తాడు. సో అంటే ఆలోచించండి, ఏదైనా ఒక వస్తువు పవిత్రమైనదిగా, మెరిసిపోయేదిగా, శుద్ధంగా కనబడాలి అంటే అది ఏదో ఒక పరీక్షలో నుంచి వెళ్ళాలి. ఉదాహరణకి బంగారం తీసుకుందాం, వెండి ఏదో ఒకటి తీసుకుందాం, బంగారం వెండి ఏది తీసుకున్నా ఏం చేయబడాలి? అది అగ్నిలో ఏం చేస్తాడు చెప్పండి? కాలుస్తారు. అది కాల్చే కొలది దానిలో ఉన్న మలినత, దానిలో ఉన్న మురికి ఏం చేయబడుతుంది? పోయిద్ది. అందుకే మన జీవితంలో మంచి మనస్సు కలిగి జీవించడానికి ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే, మన జీవితంలో అగ్ని చేత కాల్చబడగలిగినటువంటి అనుభవాలు కావాలి. ఆమెన్. హల్లెలూయా. అనుదినం అగ్ని వంటి అనుభవాలు మనకు కావాలి. అనుదినము పరిశుద్ధాత్మ అగ్నితో మనం కాల్చబడగలిగిన అనుభవాలు కావాలి. అందుకే యేసే చెప్పాడు, మీరు నీటితో బాప్తీసం తీసుకున్నారు, కానీ నా వెనక బాప్తీసం యోహాను చెప్పాడు, నాయన మీరు నీటిలో బాప్తీసం తీసుకున్నారు, నా వెనక వచ్చేవాడు నీటితోనే కాదు అగ్నితో కూడా మీకు బాప్తీసం ఇస్తాడని. ఆమె. సో అగ్ని బాప్తీసం మనకు కావాలి. ఇప్పుడు మనం కాల్చబడిన వారు, మన హృదయం ఎక్కడ అపవిత్రత కాకుండా మనం పవిత్రత కలిగినదిగా ఉండుట కొరకే మన హృదయాన్ని భద్రపరచుకోవడం చాలా అవసరం. అర్థం నేను మాట్లాడేది? అర్థమవుతాం లేదా? సో మంచి మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఇంకా అనేక విషయాలు మనం చెప్పుకోవాలనుకుంటే సో ఇంతవరకు సరిపోతాను. నేను ఒకసారి పోయిన 4వ రోజు 3వ రోజు నేను మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్పా, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఒకటి, గుణము లేకుండా ప్రార్థన ఉపయోగం లేనిది, పవిత్రత లేకుండా చేసే ప్రార్థన ఉపయోగం లేనిది. గుర్తుందా? మీకు గుర్తొచ్చిందా?
4వ రోజు చెప్పాను నేను. పవిత్రత లేకుండా మనం చేసే ప్రార్థన వ్యర్థమైంది. ఈరోజు మనం పెదవులతో మాట్లాడుతున్నాం, పెదవులతో ప్రార్థిస్తున్నాం, పెదవులతో ఆరాధిస్తున్నాం, అన్ని పెదవులతో చేస్తున్నాం. కానీ మంచి మనసులో నుండి, హృదయంలో నుండి మన ప్రార్థన, మన స్తుతి, మన ఆరాధన దేవుని కొరకే రావట్లేదు కనుక అందుకే మన హృదయం పగలట్లా. ఈరోజు ఒకప్పుడు ఏ పాట పాడినా, ఎలాంటి పాట పాడినా నువ్వు హృదయంలో నుండి పాడేవాడివి గనక, పాడే వ్యక్తివి గనక నిజంగా ఆ రోజు నువ్వు దేవుని సన్నిధి బలముగా అనుభవించే వ్యక్తిగా ఉన్నావు. మరి ఈరోజు ఏమైంది నీ జీవితంలో? పెదవులతోనే స్తుతిస్తున్నాం. అందుకే మన హృదయ స్థితి ఎలా ఉన్నదో మనం తెలుసుకోవాలి. వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, అక్కడ యేసయ్య అంటాడు, వారు నన్ను పెదవులతో ఆరాధిస్తారు, వారు పెదవులతోనే స్తుతిస్తారు కానీ వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది. ఎట్లా ఉంది మన హృదయం ఈరోజు? మన మనసు ఎలా ఉంది ఈరోజు? మన మనసు ఎట్లా మనం కాపాడుకుంటాం? మన మనసుని, మన హృదయాన్ని ఎలా మనం కాపాడుకుంటున్నాం? మన మనసును భద్రంగా, పవిత్రంగా ఉండుట కొరకై మనం కాపాడుకోకపోతే మన హృదయము లోకం అనే చెత్తతో నింపబడితే అది మన జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి కూడా ఎంతో నష్టం. అర్థమవుతుందా మీకు? సో మొదట కాలేబు మంచి మనస్సు కలిగిన వాడు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు? పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించేవాడు. 2 విషయాలు. ఒకటి మంచి మనస్సు కలిగిన వాడు, రెండవది పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏం చేసేవాడు? అనుసరించేవాడు. సో ఇప్పుడు చెప్పిన 2 మాటలు కూడా ఒకటి కాదు, వేరు. మంచి మనస్సు కలిగి ఉండటం వేరు, పూర్ణ మనస్సు గలవారుగా ఉండటం వేరు. పూర్ణ మనస్సు అంటే అర్థం ఏంటంటే మనకున్నదంతటితో నా మాట మీకు అర్థమవుతుందా? నాకున్నదంతటితో కూడా నేనేం చేయాలి? యేసయ్యను అనుసరించాలి. కాలేబు అదే చేశాడు. అలాగే బైబిల్ చెప్తుంది హృదయము అన్నిటికంటే మోసకరమైందని. అలాగే మన జీవితంలో దేవుని ప్రత్యక్షత కలిగిన వారికి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మంచి హృదయం గలవారుగా ఉండాలి. అది బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని. ఎలా అనుసరిస్తున్నాం మనం యేసయ్యని? ఎలా అనుసరిస్తున్నాం మనం దేవుణ్ణి? అందుకే రోమా 12లో కూడా అంటాడు కదా, ఈ లోక మర్యాదను మీరు అనుసరింపగా ఉత్సవమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందుడి అన్నాడు. సో ఆలోచన చేయండి. కాలేబు మంచి మనస్సు కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, కాలేబు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన వాడు, పూర్ణ మనస్సుతో యెహోవా యందు నడిచిన వాడు. అందుకే 118వ కీర్తన అన్నాడు కదా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట లేదా నమ్ముకొనుట మేలు. అలాగే ఇంకా అంటాడు, మనుషులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించుట లేదా యెహోవాను నమ్ముకొనుట మేలు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ ఆశ్రయిస్తున్నాం మనం దేవుని? ఈరోజు ఎలాగున్న దేవుని అనుసరిస్తున్నాం మనం? ఈరోజు దేవుని మనం మనకిష్టమైతే అనుసరిస్తున్నాం, మనకిష్టం లేకపోతే దేవుని ఆత్మతో మనం నడిపించబడట్లేదు. మన హృదయం సంపూర్ణంగా దేవుని తట్టు తిరిగినదిగా, దేవుడు ఎలా ఆలోచన చేస్తున్నాడో, దేవుడు ఎలాగా నడవాలనుకుంటున్నాడో, దేవుడు ఎలా జీవించాలనుకుంటున్నాడో దాని యందు మనసు ఉంచే వారికంటే మనకిష్టమైతే చేస్తున్నాం, మనకిష్టం లేకపోతే మన సొంత ఏమంటారు దాన్ని, ఎమోషన్స్, మన సొంత ఉద్రేకాలపై ఆధారపడుతున్నాం. మన సొంత శరీరంపై మనం ఆధారపడుతున్నాం. ఆత్మచేత నడిపించబడవలసిన మనము శరీరం చేత నడిపించబడుతున్నాం కనుక అందుకే మనకి ఇష్టమైతే వస్తున్నాం, ఇష్టం లేకపోతే, రావాలనిపిస్తే వస్తాం, రావాలని మనసు లేకపోతే. నేను అక్క చెప్పింది కదా, 4 రోజులు 3 రోజులు బాగా ప్రార్థన, ఆ తర్వాత అసలు నాకు ప్రార్థన చేయాలనే మనసు రావట్లేదని. అట్లాగే కానీ దేవుని స్తోత్రం, ప్రార్థన చేయాలని లేకపోయినా దేవుని సన్నిధికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. అవును, కొన్నిసార్లు మన జీవితంలో అడ్డులు వస్తాయి, కానీ మనం ఏం చేయాలంటే ఆ అడ్డులను మనం తొలగించుకోవాలి. ఆ అడ్డులను మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఒకవేళ మన అడ్డులను తీసేసుకోకపోతే మనం ఏం చేయబడతాం? ఆ అడ్డులను బట్టి అలాగే ఆగిపోతాం. ఆ అడ్డులను బట్టి అక్కడే ఆగిపోతాం కనుక మనం ప్రయాణం ముందుకు సాగదు.
అర్థమైంది? మీకు అర్థమవుతుంది నేను మాట్లాడేది? సో ఈరోజు మన మనస్సు ఎలా ఉంది, ఈరోజు మన హృదయం ఎలా ఉంది? మరొక మాటలో కాలేబు మంచి మనస్సు కలిగిన వాడుగా, మంచి పూర్ణ హృదయం కలిగి లేదా పూర్ణ మనస్సు కలిగి దేవుని అనుసరించినాడు గనక అతని కొరకే దేవుడు ఏ స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడో అతను మాత్రమే కాదు, అతని సంతతికి, అతని పిల్లలకి, అతని సంతానం అంతటికి చేసిన వాగ్దానము, చేసిన నిబంధన, చేసినటువంటి ఆ స్వాస్థ్యాన్ని నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ కొరకు, నా కొరకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు ప్రభు చేసిన వాగ్దానము, ఆ ప్రభు చేసినటువంటి ఆ నిబంధన లేకపోతే ఆ స్వాస్థ్యం ఏది సిద్ధపరిచాడో అది మనం పొందాలి అంటే కాలేబు వంటి వారిగా, మంచి హృదయం గల వారిగా, మంచి మనస్సు కలిగి, పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సు కలిగి మన దేవునిని మనం అనుసరించే వారిగా మనం మారాలి. ఆమేన్. నాకు ఇష్టమైతే కాదు, నాకు ఇష్టం లేకపోతే కాదు, నేను అనేది కాదు, నేను అనేది బావాలి. నాకు ఇష్టమైతే అనేది బావాలి. దేవా, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన తట్టు నేను చూసినప్పుడు ఎల్లప్పుడూ కూడా నేను ముందుకు సాగలిగినటువంటి హృదయాన్ని, మనస్సును, ఆశను, ఆసక్తి ఆయన నాలో నింపుతాడు. ఆమె మనం ఏం చేస్తామంటే ఆయన తట్టు చోట్ల మన తట్టు మనమే చూస్తున్నాం. ప్రభా, ఈరోజు నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లా, కాబట్టి నేను ప్రార్థన చేయను. ప్రార్థన చేయకపోతే స్తుతించు దేవుణ్ణి. మనం ఏం చేస్తాం, వచ్చిన ఒక భావాన్నే పట్టుకుంటాం. మనం చేయబుద్ధి కాట్లా, చేయబుద్ధి కాట్లా, చేయబుద్ధి కాట్లా, చేయబుద్ధి కాట్లా, రాబుద్ధి కాట్లా, రాబుద్ధి కాట్లా, రాబుద్ధి కాట్లా, రాబుద్ధి. మరి ఏమైనా పిలిస్తే ఎగురుకుంటా పోతే, కుంటుకుంటా ఎగురుకుంటా. నీకు బుద్ధి కానప్పుడు ఆగిపో, మళ్ళీ ఆగం. మనం వాళ్ళు ఏమని అనుకుంటారు, ఆడెవడేమండవు, ఆడెవడేమనుకోడు అనుకుంటారేమో, వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు. నీకు చెప్పారా ఫీల్ అవుతారని? నీకు చెప్పారా? మన ఉలికిపాటు ఎక్కువ, అంతేనా రమ్మక్క? దేవునకు అంతేనా? మన ఉలికిపాటు ఎక్కువ. ఇదంటారు కదా సామెత, ఏంటది? గుమ్మడికాయ దొంగ, అంతేనా? అట్టాగే ఉంటాం మనం కూడా. లేదు లేదు, దేవుడు మన యొక్క ఉద్రేకాలపై, మనకు ఎమోషన్స్పై ఆధారపడాలని దేవుడు కోరుకోవట్ల, ఆయనపై ఆధారపడాలి. ఆమె ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఆయనపై ఆధారపడాలి. దావీదు పూర్ణ హృదయంతో ఆయనపై ఆధారపడ్డాడు. అందుకే దావీదు దేవుని అనుసరించిన వాడిగా మారాడు. కాలేబు కూడా అంతే. చివరి మాట చదువుకుని ముగించుకుందాం. తర్వాత అదే యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చివరి మాట చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, 7వ వచనం చదువుకుందాం. దేశమును వేగి చూచక యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్యాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడును. ఎవనికి భయపడక నేను చూచినట్లుగానే అతనికి వర్తమానం తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? ప్రజలందరూ అయితే హృదయాలను దేవుని తట్టు నుంచి దూరంగా అయిపోయేటట్టుగా చేస్తే, నేను మాత్రం 40 ఏండ్లప్పుడు ఆ దేశం వెళ్ళి సంచిని చూసినప్పుడు ఏది చూశానో, నేను ఏదైతే చూచి వచ్చానో అది మాత్రమే నేను చెప్పాను, కానీ మిగిలినటువంటిది నేను చెప్పలేదు అంటున్నాడు. అంటూ ఇంకేమంటున్నాడు చూడండి. అందుకే అంత మాత్రం కాకుండా నేనేం చేశానంటే నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో నేను ఆయన్ను అనుసరించాను. 9, ఆ దినమున యెహోవా ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవా నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండేదనను. ప్రైజ్ ది లార్డ్. యెహోవా చెప్పినట్లుగా యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పుడే నుండి ఇశ్రాయేల్ అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవుడుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్ల వాడాయను. మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలము ఉండెనో నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు కానీ వచ్చుటకు కానీ పోవుటకు కానీ నాకు ఎల్లప్పటికీ బలము ఉన్నదనెను. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఎక్కడ చెప్దాం హల్లెలూయా. చూసారా, మేము చదివేటప్పుడు మీకేం చప్పట్లు కొట్టాలి, ప్రభు స్తుతించాలని లేదా? చూడండి ఏమంటున్నాడు, పూర్ణ మనస్సుతో అనుసరించినావు గనక ఏమన్నాడు అక్కడ 9వ వచనంలో, ఆ దినమున మోషే ప్రమాణం చేసి నీవు నా దేవుడని యెహోవాను నిండు మనస్సుతో అనుసరించినావు గనక నీవు అడుగుపెట్టు భూమిని నిశ్చయముగా నీకును నీ సంతతికిని ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండదనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా చెప్పినట్లుగా యెహోవా మోషేకు ఆ మాట చెప్పినాటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన సజీవుడిగా కాపాడాను. ఇప్పుడు నేను 80 ఏండ్లు వాడాను. చూసాడు ఏమంటున్నాడు, నీవు పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో నన్ను అనుసరించినావు గనక నీకు ఏదైతే ఇస్తానని, ఏ స్వాస్థ్యాన్ని ఇస్తానని నేను వాగ్దానం చేశానో నీకు మాత్రమే కాదు నీ సంతతికి కూడా నేను మోషేకు చెప్పినట్లు ప్రమాణం చేసినట్లుగా నీకును నీ సంతానం నేను ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానమే కాదు, ఆ వాగ్దానమే కాదు, ఆ శ్వాసనే కాదు, ఆ భూమిని కూడా నిశ్చయముగా నేను ఇస్తా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వాధీనపరచుకోవాలి, నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నువ్వు పొందాలి. ఇంకా మోషే అన్నాడు, కాలేబు అన్నాడు, నిండు మనస్సుతో యెహోవాను అనుసరించినా కాబట్టి నాకేముంది, బలము కూడా ఉంది అంటున్నాడు. 40 ఏండ్లప్పుడు వెళ్ళి ఏది చూచి తిరిగి వచ్చానో ఇప్పుడు 80 ఏండ్లు నాకు. ఏమన్నాడు, 85 ఏండ్లు. ఇప్పుడు కూడా అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా. ఆమేన్. నీ ఆధ్యాత్మిక జీవితంలో అంత బలం ఉందా ఈరోజు? ఒకప్పుడు ఎప్పుడు నువ్వు యేసుని అంగీకరించావో ఆ రోజు ఉన్న బలం ఈరోజు ఉందా? ఆ రోజు కాలేబు 40 ఏండ్లప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా వెళ్ళడానికి, కొండలు ఎక్కడానికి, యుద్ధం చేయడానికి, వెళ్ళడానికి, రావడానికి కూడా మోషే ఉన్నప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది అంటున్నాడు. దేవుడు కాపాడుతాడు. చూశాడు ఇక్కడ కాలేబు తన్ను బట్టి తను అనట్లా, యెహోవా నన్ను కాపాడాడు అంటున్నాడు. నేను పూర్ణ మనస్సుతో ఇటునండి ఎవరు బయటకి చూడండి, మీరు చూడండి, మీరు చూసారంటే పోగొట్టుకుంటారు, మీరు చూస్తే పోగొట్టుకుంటారు. సో కాలేబు అన్నాడు, నేను పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించినా కాబట్టి అందుకే ఆయన ఏం చేశాడంటే నేను నడిచిన అరణ్య ప్రయాణం అంతట్లో సజీవునిగా ఆయన నిలబెట్టాడు. చూసారా, కాలేబు యెహోషువలు మాత్రమే పొందారు ఆ స్వాస్థ్యాన్ని, మిగిలిన వారు ఎవరు పొందల. అంటే ఎవరు పొందాలంటే పొందారు. ఎవరు పొందారు? ప్రారంభంలో చెప్పాను కదా, ఐగుప్తు నుండి ఎవరైతే బయటకు వచ్చారో, ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారందరూ పొందాలి. కానీ అందరూ పొందలా, అందరూ చనిపోయారు. ఎవరు పొందారు? ఎవరైతే పిల్లలుగా ఉండి వచ్చారో వారు పెద్దవారు అయిన తర్వాత తండ్రులు చనిపోయారు, పిల్లలు పొందారు. అందుకే మీ పితరులు అన్న మాట అందుకే ఉపయోగించబడింది. దేవుడు ఈరోజు నీ కొరకు ఏం సిద్ధపరిచాడో నీ పిల్లలకు దానికి సిద్ధపరుస్తాడు ఆయన. సో ఇప్పుడు సమకూర్చుకోవాల్సినది, వాగ్దానం పొందాల్సింది, నువ్వు వాగ్దానం విషయమై దేవుని కొరకు సిద్ధపరిచే స్వాస్థ్యం ఏంటో దాన్ని పొందుట కొరకై నీవు ప్రయాసపడగలిగితే దాన్ని ఏం చేస్తాడో తెలుసా? దేవుడు స్థిరపరిచి నీ పిల్లల కొరకు దాన్ని అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే 128 కీర్తన అంటారు కదా, యెహోవా ఆశీర్వదించిన వాడు ఇలాగున ఉంటాడు, నీ పిల్లల నీవు చూసా. సో నిండు మనసుతో మనం అనుసరించాలి. కాలేబు అలా ఉన్నాడు గనక అందుకే శక్తి కలిగిన వాడిగా, బలము కలిగిన వాడిగా జీవించాడు. ఈరోజు మనకు శక్తి కావాలి, ఈరోజు మనకు బలము కావాలి. నీ కొరకే దేవుడు ఏ వాగ్దానం దేవుడు నీ కొరకే ఏ స్వాస్థ్యం సిద్ధపరిచాడో, నీ కొరకే నా కొరకే దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని మనం పొందాలి అంటే మనం పొందుట కొరకు తగిన శక్తిని, బలము కలిగిన వారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సో కాలేబు యెహోషువను గురించి గత రాత్రి మనం విన్నట్లు ఎలాగున పరిచారకుడై ఉన్నాడో, అలాగే ఎలాగున నిలిచిన సన్నిధి కలిగిన వాడై ఉన్నాడో, అలాగే నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానించిన వాడిగా ఉన్నాడో, అలాగే మంచి తీర్మానం కలిగినటువంటి వ్యక్తిగా యెహోషువ ఉన్నాడో, అలాగే కాలేబు మంచి మనసు కలిగిన వాడిగా, అలాగే పూర్ణ మనసు కలిగి దేవుని అనుసరించాడో మనము కూడా అలాగున అనుసరించగలిగినట్లు ప్రభు తన ఆత్మ సహాయం మనకు అనుగ్రహించును గాక. మన స్వాస్థ్యాన్ని మనం పొందాలి. నీ కొరకే నా కొరకే ప్రభు సిద్ధపరిచిన, దాచి ఉంచిన స్వాస్థ్యాన్ని మనం పొందాలి. చెప్పండి, పక్కన చేపట్టుకుని చెప్పండి ఈ మాట. దేవుడు నీ కొరకై, నా కొరకై, మన పిల్లల కొరకై, నీ పిల్లల కొరకై
నా పిల్లల కొరకై, నా కుటుంబం కొరకై, నీ కుటుంబం కొరకై, మన సంఘం కొరకై, మన పరిచయ కొరకై దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, దేవుడు సిద్ధపరిచి ఉంచిన ప్రతి స్వాస్థ్యము నీవు నేను మనమందరము సంఘముగా దానిని స్వతంత్రించుకున్నదుము గాక. మరొకసారి చెప్దాం. నీవు నేను చెప్పడు నీవు నేను నీ కొరకై, నా కొరకై, నీ పిల్లల కొరకై, నా పిల్లల కొరకై దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యము, వాగ్దానము నీ పిల్లల కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు, నీ కుటుంబం కొరకు, పరిచర్య కొరకు, సంఘము కొరకు దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు దాచి ఉంచిన స్వాస్థ్యము సంఘముగా మనమందరము నిశ్చయముగా స్వాస్థ్యాన్ని, వాగ్దానాన్ని మనము స్వాధీనపరుచుకున్నదుము గాక. స్వాధీనపరుచుకున్నటకై శక్తిని పొందుదుము గాక. స్వాధీనపరుచుకున్నటకై బలము పొందుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ప్రభు ఈ మాటలు దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు కనుక అందరం కూడా హృదయపూర్వకంగా లేచి ప్రార్థన చేద్దాం ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా మీకే వందనాలు, 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 రాజా మీకే వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా మీకే స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడండి. వెళ్ళేటువంటి వారు బయటికి వెళ్ళి త్వరగా లోపలికి రండి. మీరు బయట అలాగే ఉండి సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. తొందరగా వద్దాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడే బలపరిచేందుకు స్తోత్రాలు. మా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని, వాగ్దానాన్ని దేవా, వాగ్దాన దేశంలో మేమును, మా పిల్లలు, మా సంతతి వారు పొందినట్లుగా ప్రతి ఒక్కరు శక్తి గలవారిగా, బలము కలవారిగా నీ బలమును పొందినట్లు, శక్తిని పొందినట్లుగా సహాయించి దేవా, అందరైతే ఈ రాత్రి వాళ్ళని లైవ్లో పాలు పొందిన బిడ్డలను దీవించి బలపరచమడుగుతూ వందనాలు చేసి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన